నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు మొత్తంగా 28,456 నామినేషన్లు. మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. మున్సిపల్ ఎన్నికలపై మంత్రులకు దిశానిర్దేశం. నేటితో ముగియనున్న మేడారం మహాజాతర. వనప్రవేశం చేయనున్న సమ్మక్క సారలమ్మ. కోఠీలోని ఎస్బీఐ కార్యాలయం దగ్గర దుండగుల కాల్పులు. రషీద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి 6 లక్షల దోపిడీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం పూర్తయింది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు కలిపి మొత్తంగా 28,456 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి 2 రోజుల్లో 9,276 నామినేషన్లు రాగా చివరి రోజైన శుక్రవారం 19,180 దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలతో పాటు ఆప్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, బీఎస్పీ వంటి పార్టీల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నేతల కుటుంబాల నుంచి పలువురు బరిలోకి దిగ్గా కొన్ని చోట్ల దంపతులు పోటీకి సై అన్నారు. ఇలా అనేక చోట్ల ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్ల పర్వం పూర్తి కావడంతో ఇవాటి నుంచి ప్రచారం ఊపందుకోనుంది. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం పూర్తయింది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు కలిపి మొత్తంగా 28,456 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి 2 రోజుల్లో 9,276 నామినేషన్లు రాగా చివరి రోజైన శుక్రవారం 19,180 దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలతో పాటుగా ఆప్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, బీఎస్పీ వంటి పార్టీల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. నేతల కుటుంబాల నుంచి పలువురు బరిలోకి దిగ్గా కొన్ని చోట్ల దంపతులు కూడా పోటీకి సై అన్నారు. ఇలా అనేక చోట్ల ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్ల పర్వం పూర్తి కావడంతో ఇవాళ నుంచి ప్రచారం ఊపందుకోనుంది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుంచి సమీక్ష నిర్వహించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయగా అందులో సీఎం పాల్గొన్నారు. ఈ జూమ్ మీటింగ్లో జిల్లాల ఇన్ఛార్జిన మంత్రులు, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ చౌదరి పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల నివేదికను సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా ఎన్నికలపై సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేశారు. 90% స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని టార్గెట్గా నిర్దేశించారు. రెబల్స్ బెడద లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు.
మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుంచి సమీక్ష నిర్వహించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయగా అందులో సీఎం పాల్గొన్నారు. ఈ జూమ్ మీటింగ్లో జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి చౌదరి పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల నివేదికను సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా ఎన్నికలపై సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేశారు. 90% స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని వారు టార్గెట్గా నిర్దేశించారు. రెబల్స్ బెడద లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని మేడారం జాతర నేటితో ముగియనుంది. అయితే సమ్మక్క సారలమ్మ గద్దెలపై చేరడంతో మేడారం మహాజాతర మొత్తం జనసంద్రమైంది. జంపన్న వాగులో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత గద్దెల వద్ద అమ్మవార్లకు బంగారంతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇద్దరు తల్లులతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరడంతో భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. వనం మొత్తం ఇసుక వేస్తే రాలనంత ప్రజలున్నారు. దీంతో తాడ్వాయి మేడారం రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తాడ్వాయి నుంచి మేడారం వెళ్లే మార్గంలో దాదాపుగా 8 కిలోమీటర్ల మేర వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. 3 రోజులుగా జాతరలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు నిన్నటి నుంచే తిరుగు ప్రయాణం అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మేడారం జాతర నేటితో ముగియనుంది. అయితే సమ్మక్క సారలమ్మ గద్దెలపైకి చేరడంతో మేడారం మహాజాతర మొత్తం జనసంద్రంగా మారింది. జంపన్న వాగులో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత గద్దెల వద్ద అమ్మవార్లకు బంగారంతో తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇద్దరు తల్లులతో పాటుగా పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరడంతో భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. వనం మొత్తం ఇసుక వేస్తే రాలనంత ప్రజలున్నారు. దీంతో తాడ్వాయి మేడారం రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాడ్వాయి నుంచి మేడారం వెళ్లే మార్గంలో దాదాపుగా 8 కిలోమీటర్ల మేర వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. 3 రోజులుగా జాతరలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు నిన్నటి నుంచి తిరుగు ప్రయాణం అవుతున్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఓ వ్యక్తిపై కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఉదయం కోఠీలోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్ వద్ద
రషీద్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులో అతని కాలికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఎస్బీఐ ఏటీఎంలో 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేసేందుకు ఈరోజు ఉదయం రషీద్ వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన దుండగులు అతనిపై కాల్పులు జరిపి ఆ నగదు మొత్తం తీసుకుని పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేశారు. దర్యాప్తు కూడా చేపట్టారు. నిందితులు ఎవరు, ఎంతమంది ఉన్నారనే వివరాలు స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు పోలీసులు. మరోవైపు బృందాలుగా ఏర్పడి దుండగుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. హైదరాబాద్లో వ్యక్తిపై కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఉదయం కోటిలోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్ వద్ద రషీద్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులు అతని కాలికి తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఎస్బీఐ ఏటీఎంలో సుమారు 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేసేందుకు ఈరోజు ఉదయం రషీద్ వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. ఆ నగదు మొత్తాన్ని తీసుకుని పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఎవరు, ఎంతమంది ఉన్నారు అనే వివరాలను స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు పోలీసులు. మరోవైపు బృందాలుగా ఏర్పడి దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అతన్ని ఒక సపోజిడ్లీ తపంచా ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. దాంతో విక్టిమ్కి కాలికి ఇంజరీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ వచ్చింది. సీసీటీవీస్ వెరిఫై చేస్తున్నాము. సెవెరల్ టీమ్స్ అన్నీ కూడా పెట్టి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి టాస్క్ ఫోర్స్ అండ్ సిసిఎస్ టీమ్స్తో కలిసి కోఆర్డినేట్ చేసి వీఆర్ వర్కింగ్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. వెహికల్ ఈజ్ విక్టిమ్దే. అది వెహికల్ బిలాంగ్స్ టు విక్టిమ్దే తీసుకుని వెళ్ళారు. ఈ విక్టిమ్ రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి క్యాష్ డిపాజిట్ చేస్తూ ఉంటాడని చెప్తున్నారు. సో మేబీ విల్ హ్యావ్ టు వెరిఫై ఆన్ దాట్ గ్రౌండ్స్. మనకి ఇంకా అంత క్లారిటీ రాలేదు. వాళ్ళైతే ఏటీఎంకి రైట్ సైడ్ నుంచి వచ్చినట్టు ఉంది. తెలిసిన వాళ్ళే పని ఏమని అనుమానిస్తున్నారు. విల్ హ్యావ్ టు వెరిఫై. విక్టిమ్ స్టేట్మెంట్ ఏమని తీసుకున్నారు మేడం? హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు అతను. ఇంకాను విల్ టేక్. ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగినట్లు ప్రాథమికంగా ఈస్ ఫైన్. నగదు ఎంతవరకు? సుమారు 6 లక్షలు. మేడం ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగినట్లు ఏమైనా గుర్తించారు? విక్టిమ్కి తగిలింది అయితే ఒక రౌండ్. బహుశా ఇంకొకటి కూడా ఫైర్ చేసి ఉండొచ్చు. మనం క్లూస్ వచ్చే మున్సిపల్ ఎన్నికల వేళ ఖమ్మం జిల్లాలో రాజకీయం వేడెక్కుతుంది. సర్పంచ్ ఎన్నికల్లో సిపిఎంతో జతకట్టి సక్సెస్ అయిన బీఆర్ఎస్ అదే స్నేహాన్ని మున్సిపల్ పోర్లోనూ కొనసాగించాలని నిర్ణయించింది. మధిర, వైరా, సత్తుపల్లి వంటి కీలక కేంద్రాల్లో సీట్ల సర్దుబాటును ఇప్పటికే పూర్తి చేసింది. ఇక కాంగ్రెస్ వైఫల్యాలే లక్ష్యంగా మున్సిపల్ ఎన్నికల్లో చుక్కలు చూపిస్తానంటున్న ఎమ్మెల్సీ తాతా మధుతో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీలో నామినేషన్ ప్రక్రియ ఆఖరి దశకు చేరుకున్న నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్ బలమైనటువంటి పునాదులను ఎదుర్కొనేందుకోసం ఇప్పటికే బీఆర్ఎస్ అనేక రకాల ప్రయత్నాలు చేస్తాం. దీంట్లో భాగంగానే ఎలాగైనా సరే కాంగ్రెస్ వేవ్ని అడ్డుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే
సిపిఎంతో కలిసి పొత్తుకు వెళ్లే దిశగా అడుగులేస్తా ఉంది. మనతో పాటు దీనిపై పూర్తి వివరాలు అందించేందుకోసం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతమాధు గారు ఉన్నారు. ఆయన వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. ఎలా ఉన్నాయి సార్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్లానింగ్ ఎలా ఉంది? ఈసారి ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలు ఎలాగైనా మీరు ఒక కీలకమైనటువంటి రోల్ పోషించాల్సిన సమయంలో ఎలాంటి ప్లాన్తో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? మున్సిపల్ ఎన్నికల్లో అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే ఎత్తుగడలను అనుసరించామో అదే ఎత్తుగడలతో వెళ్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ, సిపిఎం పార్టీ రెండు కూడా ఉమ్మడిగా ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో ఒక సంఘటనగా ముందుకెళ్లాలని నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే 5 మున్సిపాలిటీలలో సత్తుపల్లి, కల్లూరు, వైరా, మదిర, అట్లాగే ఎదులాపురం ఈ 5 మున్సిపాలిటీల్లో కూడా నామినేషన్స్ అనేవి వేయటం ప్రక్రియ పూర్తయిపోయింది. ఇంకెక్కడన్నా ఒకటి అరాకొరా ఉంటే ఈరోజు కంప్లీట్ అయిపోతాయి. సో కాబట్టి మేమేందనంటే ఇప్పటికే అవగాహన రావడం జరిగింది సిపిఎం పార్టీతోని. అటు ఎదులాపురం కానివ్వండి, వైరా, మదిర మిగతా చోట్ల కూడా అవగాహనకు వచ్చాం. నిన్న కూడా అన్ని ప్రాంతాల్లో పర్యటించాం, మీటింగులు పెట్టాం. కార్యకర్తలందరూ కూడా సమావేశమే బ్రహ్మాండంగా యాక్టివ్గా ఉన్నారు. సిపిఎం పార్టీ కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ యాక్టివ్గా ఉన్నారు. సో గ్రామ పంచాయతీల్లో ఏదైతే ఉత్సాహాన్ని చూపించారో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా ఉన్నారు కార్యకర్తలు. అందుకోసం డెఫినెట్గా మున్సిపల్ ఎన్నికల్లో ఒక మంచి విజయాన్ని బీఆర్ఎస్ పార్టీ, సిపిఎం పార్టీ కూటమి సొంతం చేసుకుంటున్నటువంటి ఆశాభావం నాకుంది. ఎందుకంటే నేను క్షేత్రస్థాయిలో తిరుగుతున్నా కాబట్టి ప్రజల యొక్క నాడి కూడా ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలి అనేటువంటి ఒక నిర్ణయంతోనే ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 25 నెలలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత వారిచ్చిన హామీలు కానీ గ్యారంటీలు కానీ 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, 99% వాళ్ళు నెరవేర్చలేదు. 2 వాళ్ళు అనేక రకాల కార్డులు, అనేక రకాల హామీ పత్రాలు ఆ రోజు ఎన్నికలప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు మేము గ్యారంటీ కార్డులు ఇచ్చి ఆ గ్యారంటీ కార్డులు దేవుడి దగ్గర పెట్టుకొని దండం పెట్టుకొని పోయి ఓటేసి రమ్మని చెప్పారు. ఎన్నికలు అయిపోగానే మొత్తం 90 రోజుల్లో వీటన్నింటిని ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. ఈ రోజు వరకు ఏది ఇంప్లిమెంట్ చేయలేదు. అనేకంగా ప్రజలు కూడా అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకతతోనే ఉన్నారు. ప్రధానమైనటువంటి కేటీఆర్ గారు ఖమ్మం జిల్లా పర్యటన అనంతరం కూడా జిల్లాలో యువతరం మొత్తం కూడా బీఆర్ఎస్ వైపు యువకులు మొత్తం ఎక్కువగా ఉన్నారనేటువంటిది. ప్రధానంగా బీఆర్ఎస్ కూడా ఈసారి ఎన్నికల్లో యువతని బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి పూర్తి కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈసారి అట్లాంటి యువతపై ఎందుకు ఫోకస్ చేస్తూ ఉన్నారు అంటే కాంగ్రెస్ కూడా కొంత యువత దూరంగా ఉంది. ఈ టైంలో యువతకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యువతను ఎట్లాంటి రాజకీయాల వైపు వాళ్ళని మళ్లించాలని ప్రయత్నం జరుగుతూ ఉంది? ఒక్క యూత్ అనే కాదని అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ మీద వ్యతిరేకత్వం ఉన్నదనేది వాస్తవం. ప్రత్యేకించి యూత్ అనేటువంటిలో ఎందుకు మార్పు వచ్చింది అనేది. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో మెజారిటీ యూత్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేశారు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మోసపూరితమైన హామీలు, జాబ్ క్యాలెండర్ పెట్టం కానీ మీకు కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఇవన్నీ కూడా అభూత కల్పనలు. వారు ఏంటంటే అశోక్ నగర్కి వెళ్ళి రేవంత్ రెడ్డి, వారి ఆల్ ఇండియా నాయకుడు, వారి ఆరాధ్యం రాహుల్ గాంధీ గారు అందరు వెళ్ళి వాళ్ళకి హామీ ఇచ్చి వచ్చారు. కానీ ఇది అబద్ధం అని తెలిసిపోయింది. ప్రాక్టికల్ గా సాధ్యం కాని అసాధ్యమైనటువంటి హామీలన్నింటినీ కూడా ఆ రోజు గుప్పించారు. కాబట్టి యూత్ అందరికి అర్థమైపోయింది, రియాలిటీ ఏందని అర్థమైంది. ప్రాక్టికల్ గా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఆ రోజు చెప్పిన విషయాలు, మేము అమలు పరిచినటువంటి విధానాలు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలతోనే ఒక గందరగోళానికి లోనైపోయారు యూత్ అంతా. వాళ్లే గ్రామాలకు వచ్చి, వాళ్లే పట్టణాల ప్రాంతాలకు వచ్చి మీరు మాకు ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని వాళ్ళు చెప్పాను. దాంతోనే ఓటింగ్ టర్న్ అయింది కొంత. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. యూతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. 2 మేము కూడా బీఆర్ఎస్ పార్టీగా, ఎందుకంటే మా పార్టీ కూడా ఉద్యమ పార్టీగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో మాకు కూడా ఏంటంటే లీడర్షిప్, భవిష్యత్తు నాయకత్వ దృష్ట్యా యూత్కి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది, యూత్ సెంట్రిక్ పాలిటిక్స్ చేయాలనేది పార్టీ నిర్ణయం. కాబట్టి కేటీఆర్ గారు ఈరోజు ఒక యూత్ ఐకాన్ గా ఉన్నాడు. సో ఇలా యూత్ అంతా కూడా కేటీఆర్ గారు అంటే వాళ్ళు బాగా ఇష్టపడతా ఉన్నారు. సో అందుకోసం ఏంటంటే యూత్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఈ ఎన్నికల్లో కూడా, మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడికి వెళ్ళినా మాతో పాటు యూత్ కలిసి వస్తా ఉంది. డెఫినెట్ గా మాకు అది ఒక అడ్వాంటేజ్ అవుతుందని మేము భావిస్తాం.
ఇది మొత్తానికి సంబంధించి ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తా ఉంది. కేటీఆర్ పర్యటన అనంతరం కూడా జిల్లాలో యువతరాన్ని ఆకర్షించుకునే దిశగా ఈ ఎన్నికల్లో కూడా వీళ్ళందరినీ ఏకం చేస్తూ ముందుకు సాగుతా ఉంది. మరోవైపున సిపిఎంతో పొత్తు కూడా ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూనే కాంగ్రెస్ చేసేటువంటి వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యమాలకు పునాదులు వేయాల్సిన అవసరం ఉంది. మెడలు వంచి కాంగ్రెస్ యొక్క విధానాలని ప్రశ్నించేటువంటి బీఆర్ఎస్ ని మద్దతు పలికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఘోరంగా ఓడిచేసి బీఆర్ఎస్ ని గెలిపించాలని ఎమ్మెల్సీ తాత మధు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇది ఖమ్మంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్, ఏఎన్ఎన్ న్యూస్, బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి. ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. ఎన్ఎస్పి క్యాంప్లోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో చదువుకుంటున్న విద్యార్థి సంజయ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతుంది. హాస్టల్ నుండి అన్నదమ్ములిద్దరూ అదృశ్యం కాగా మున్నేరు కాలువలో సంజయ్ శవమై తేరడం పేరు విషాదాన్ని నింపింది. కాగా హాస్టల్ అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పట్టించుకోవద్దా డబ్బు కొట్టి తీసుకొచ్చి అడుగుతాబెట్టి అమ్మ నీ 3 లక్షలకి 5 లక్షలు